according to the Constitution of Islam and the Sunnah of our beloved Prophet Sallallahu Alaihi Wasallam, I would like to do salam to the respected ulama Ahle Sunnah who are on the stage, and the respected Islamic brothers and the respected Islamic sisters who are in the parda. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. చాలా నెమ్మదిగా సలాం యొక్క జవాబు ఇచ్చారు. ముందున్నవారు పర్లేదు, ఎనకున్నవారైతే ఏమనుకున్నారో ఏంటో చందా అడిగారు అనుకున్నారా? సలాం చేశానండి. సలాం చేయడం సున్నత్, జవాబు ఇవ్వడం వాజిబ్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి మిన శురూరి అన్ఫుసినా వ మిన సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు ونشهد أن محمدا عبده ورسوله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما أرسلناك إلا رحمة للعالمين. صدق الله العظيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا وشفيعنا ونبينا ومولانا محمد بارك وسلم صلاة وسلاما عليك يا رسول الله صلاة وسلاما عليك يا حبيب الله. నా అలవాటు ప్రకారంగా ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నేను స్వయంగా తెలుగు భాషలో, మన రాష్ట్ర భాషలో స్వయంగా అనువాదం చేసిన కవితను మీ అందరికీ చదివి వినిపిస్తాను. ఇప్పుడు దాకా మీరు ఉర్దూలో కవితలు విన్నారు, అంటే నాత్ షరీఫ్. తెలుగులో కవిత వినిపిస్తాను, మీకు నచ్చినట్లయితే దువా చేయండి. నా యొక్క కళను ఏమని సమాధానం చెబుతుందంటే, మీలాద్ యొక్క సభ, ఐ నీడ్ ఫుల్ ఆఫ్ అటెన్షన్. మీలాద్ యొక్క సభ చాలా అద్భుతంగా ఉన్నది. మీలాద్ యొక్క సభ చాలా అద్భుతంగా ఉన్నది. స్వర్గంలో సమావేశమైన చిత్రంలా అనిపిస్తున్నది. స్వర్గంలో సమావేశమైన చిత్రంలా అనిపిస్తున్నది. దీనినే ఉర్దూ కవి ఈ విధంగా అంటున్నాడు, మీలాద్ కా జల్సా క్యా, మీలాद का जलसा क्या अच्छा नजर आता है, मीलाद का जलसा क्या अच्छा नजर आता है, फिरदौस की महफिल का नक्शा नजर आता है, फिरदौस की महफिल का नक्शा नजर आता है. ఆ తర్వాత నా కలము ఈ విధంగా సమాధానం చెబుతుంది. ప్రవక్తను తన ఇంట చూసి హలీమా ఇటులన్నది. ప్రవక్తను తన ఇంట చూసి హలీమా ఇటులన్నది. ప్రవక్తను తన ఇంట చూసి హలీమా ఇటులన్నది. ఓ అల్లా, ఈ రోజు నా ఇల్లు కాబాలా అనిపిస్తున్నది. ఓ అల్లా, ఈ రోజు నా ఇల్లు కాబాలా అనిపిస్తున్నది. దీనినే ఉర్దూ కవి ఈ విధంగా అంటున్నాడు, సర్కార్ కో లియే ఘర్ మే, సర్కార్ కో లియే ఘర్ మే कहती है हलीमा यूं, सरकार को लिए घर में कहती है हलीमा यूं, घर आज मेरा यारब काबा नजर आता है, घर आज मेरा यारब काबा नजर आता है. రండి, ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, సర్వోన్నతుడు జనాబే అహ్మదీ ముజ్తబా ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమలో మునిగి ఒకసారి ప్రేమగా ఆప్యాయతగా దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా నబీనా వ మౌలానా ముహమ్మద్ బారిక్ వసల్లిం సలాతుం వ సలామున్ అలైక యా రసూలల్లాహ్ సలాతుం వ సలామున్ అలైక యా హబీబల్లాహ్. అల్హమ్దులిల్లాహ్, మీ యొక్క ఎలమంచిలిలో
నేను మొదటిసారి రావడం, అలాగే ఎంతో ఘనంగాను మీలాదున్ నబీ యొక్క కార్యక్రమాలు, ప్రోగ్రామ్ యొక్క అరేంజ్మెంట్స్ మీరందరూ చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా దువా ఇస్తున్నాను, అల్లాహ్ మీ అందరి సంపాదనలో సమృద్ధి చూపుగాక. అలాగే ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో సమయాన్ని కేటాయించి, డబ్బుని కేటాయించి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీరి సమయాన్ని కేటాయించినా, ఏది కేటాయించినా అల్లాహ్ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సోదరులారా, సోదరిమల్లారా, ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు హాజరయ్యాము? మీలాదున్ నబీ యొక్క కార్యక్రమం మనం చేసుకుంటున్నాం కదండి. మీలాదున్ నబీ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదినం అని అర్థం కదండి. మీలాదున్ నబీ చేస్తే మనకేంటి లాభం? మనకేంటి లాభం? సోదరులారా, సోదరిమల్లారా, మీలాదున్ నబీ చేయడం ఖురాన్లో ఉందా, హదీస్ లో ఉందా? ఇస్లాంలో అసలు ఎన్ని పండుగలు, ఇస్లాం మనకి ఏం తెలియజేస్తుంది, వీటి అన్నిటి గురించి మీ అందరికీ తెలియజేస్తాను. ఏదో వచ్చారు చెప్పి వెళ్ళిపోయారు కాదు, పాయింట్ టు పాయింట్. ఐ నీడ్ ఫుల్ ఆఫ్ అటెన్షన్. మీలాదున్ నబీ యొక్క అర్థం ఏమిటంటే, సోదరులారా, సోదరిమల్లారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదినం అని అర్థం. దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న మీతో అడగాలనుకుంటున్నాను. కెన్ ఐ ఆస్క్? అడగచ్చండి? చిన్న ప్రశ్న, పెద్దదేం కాదు. ఈ రోజు మీలాదున్ నబీ యొక్క కార్యక్రమం మీరు చేసుకున్నారు కదా, ఈ సభ యొక్క అరేంజ్మెంట్ మీరు చేశారు కదా, మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు? మిమ్మల్ని ఎవరు పిలిచారు? యలమంచినీలో ఫంక్షన్ హాల్లో 29వ తారీఖు 1:30 వరకు మీలాదున్ నబీ చేసుకుంటాము. మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఇక్కడ వచ్చిన 100%లో దాదాపుగా 70% యొక్క జవాబు ఏముంటుందో తెలుసా? ఏమండి, ఎప్పుడైతే మేము శుక్రవారం నాడు నమాజ్ చేయడానికి, జుమా నమాజ్ చేయడానికి మస్జిద్లోకి వెళ్ళామో, అక్కడ మా యొక్క గురువు గారు తెలియజేశారు, మౌనా ఇద్రీస్ గారు తెలియజేశారు, మౌనా నసీముద్దీన్ గారు తెలియజేశారు, జమాలి గారు తెలియజేశారు, అందుచేత మేము హాజరయ్యామని అంట కదండి. మరికొందరు ఏమంటారంటే, మాకు కమిటీ వారు ఫోన్ చేసి చెప్పారు, మాకు రెహమతి కమిటీ వారు ఫోన్ చేసి చెప్పారు, అందుచేత మేము హాజరయ్యామని అంటారు. మరికొందరు సమాధానం చెప్తారు, మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మేము అక్కడ పాంప్లెట్ ని చూసాం, దాన్ని చూసి మేము ఇతర గ్రామాల నుంచి యలమంచిలికి వచ్చి మీలాదున్ నబీ కార్యక్రమంలో హాజరయ్యామని అంటారు కదండి. ఇదే కదా మీ యొక్క సమాధానం ఉంటాయి. మరికొందరు ఏం చెప్తారంటే, మాకు మత గురువు గారు, మాకు ఉలమా అహ్లే సున్నత్ చెప్తారు, అందుచేత మేము హాజరయ్యామని అంటారు. సోదరులారా, గమనించారా? నేను కేవలం ఒకే ఒక ప్రశ్న అడిగాను, మిమ్మల్ని ఎవరు పిలిచారు? కానీ ఆన్సర్లు అనేకగా ఉన్నాయి. కొందరు ఏమంటున్నారు, నమాజ్ జుమా కోసం వెళ్తే మాకు తెలిసిందని అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారు, మాకు పండితులు చెప్పారు హాజరయ్యమని అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారు, కమిటీ వారు పిలిచారు హాజరయ్యమని అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యొక్క హెల్ప్ ద్వారా మేము హాజరయ్యామని అంటున్నారు. సోదరులారా, ఏ జుమా నమాజ్ కి మీరు మాత్రమే వెళ్ళారా? మీ ముందు కూర్చున్న మనిషి రాలేదే, మీ వెనక కూర్చున్న మనిషి రాలేదే, మీ ఎడమ వైపు కుడి వైపు కూర్చున్న మనుషులు ఎందుకు హాజరలేకపోయారు? మీరు మాత్రమే ఎందుకు వచ్చారు? ఏ సోషల్ మీడియా మీరు మాత్రమే ఉపయోగిస్తారా? వేరే వారు కూడా ఉపయోగిస్తారు కదా, వారు కూడా ఈ పాంప్లెట్ ని చూసి ఉంటారు కదా, వారు ఎందుకు హాజరలేకపోయారు? మీరు మాత్రమే ఎందుకు హాజరయ్యారు? ఏ ధార్మిక పండితులు మీకు మాత్రమే చెప్పారా? వేరే వారు కూడా చెప్పి ఉంటారు కదా, వారు ఎందుకు హాజరలేకపోయారు? సోదరులారా, ప్రశ్న ఒకటి, సమాధానాలు అనేకంగా ఉన్నాయి. మిమ్మల్ని పిలిచింది ధార్మిక పండితులు కాదు, మిమ్మల్ని పిలిచింది కమిటీ వారు కాదు, మిమ్మల్ని పిలిచింది సోషల్ మీడియా యొక్క ప్లాట్ఫామ్ కాదు, మిమ్మల్ని పిలిచింది అనౌన్స్మెంట్ కాదు. మరి ఎవరు? ఎవరి కోసం అయితే అల్లా ఆకాశాన్ని సృష్టించారు, ఎవరి కోసం అయితే అల్లా ఈ యొక్క భూమిని సృష్టించారు, ఎవరి కోసం అయితే అల్లా ఈ యొక్క ప్రకృతిని సృష్టించారు, స్వర్గం యొక్క రాజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా మిమ్మల్ని, నన్ను, ధార్మిక పండితుని, అంతేందుకు కమిటీ వారిని కూడా మహాప్రవక్త వారి ఆహ్వానించారు. దీని యొక్క అనువాదం ఒక ఉర్దూ కవి ఈ విధంగా అంటున్నారు, महबूब की महफिल को महबूब सजाते हैं, आते हैं वही जिनको सरकार बुलाते हैं।
आते हैं वही जिनको सरकार बुलाते हैं వారు మాత్రమే హాజరు అవుతారు ఎవరినైతే మహాప్రవక్త వారు పిలుస్తారు ఇప్పుడు మన ఫ్రెండ్ యొక్క వివాహం లేదా వారి ఇంట్లో ఒక కూతురు యొక్క వివాహం అతను మనల్ని పిలవలేదు బహుశా మర్చిపోయాడు లేదంటే మనసులో అపార్థం ఉందో వాట్ ఎవర్ ఇట్ మే బి అతను పిలవలేదు వెళ్తామా మనం కార్డు రాలా శుభలేఖ రాలా మనం వెళ్తామండి వెళ్ళము మరి అటువంటిది మన సమయాన్ని కేటాయించాము డబ్బులు ఖర్చు పెట్టాము అలాగే ఎన్నో విధాలుగా కష్టపడ్డాము ఇక్కడ హాజరయ్యామని అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను మిమ్మల్ని ధార్మిక పండితుల్ని అందరినీ ఆయన పిలిచారు ఒకసారి దేవుడా ఆప్యాయతగా చూసి చదవండి అల్లాహుమ్మ సల్లి అలా మౌలానా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యా రసూలల్లాహ్ సలాతు వసలాము అలైక యా హబీబల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ మనం హాజరయ్యాం సోదరులారా సోదరీమణులారా మనం దురూద్ చదువుతాం దురూద్ అంటే అందరికీ తెలిసిందే మనం నమాజ్ లో దురూద్ షరీఫ్ చదువుతాం మనం దుఆలో దురూద్ షరీఫ్ చదువుతాం మనం నడుస్తూ అలాగే మనం సలాంలో సలాం తర్వాత మన ప్రతి కార్యక్రమంలో ప్రసంగం విన్న ముందు నాజ్ షరీఫ్ విన్న ముందు ఖురాన్ చదివే ముందు ఖురాన్ తర్వాత దుఆలో ప్రార్థనలో అన్నిట్లో మనం దురూద్ షరీఫ్ చదువుతాం సోదరులారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ ఉన్నారండి ఎక్కడ ఉన్నారు మదీనా షరీఫ్ అందరికీ తెలిసిందే ఉమ్రాకి వెళ్ళిన వారు తప్పకుండా మదీనా షరీఫ్ వెళ్తారు ఉమ్రాకి వెళ్ళిన వారు చాలా మంది ఉంటారు హజ్ యాత్ర చేసిన వారు ఉమ్రా యాత్ర చేసిన వారు మదీనా షరీఫ్ వెళ్ళి ఉంటారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా షరీఫ్ లో ఉన్నారు ఆయన మన దురూద్ని ఎలా వింటారు కొందరు ఏం తెలియజేస్తారంటే దురూద్ చదవకూడదు సలాం చదవకూడదు మహాప్రవక్త వారు ఎక్కడో మదీనా షరీఫ్ లో ఉన్నారు మీ యొక్క దురూద్ ఎలా వింటారు నేను మచిలీపట్నం నుంచి వచ్చాను రాత్రి బయలుదేరితే పొద్దున వచ్చాను నేను చదివిన దురూద్ యొక్క శబ్దం ఇక్కడ నుండి మా మచిలీపట్నంకి వెళ్తుందా విజయవాడకి వెళ్తుందా వైజాగ్ కి వెళ్తుందా వెళ్ళదు మరి ఈ దురూద్ యొక్క శబ్దం ఇక్కడ నుండి మదీనాకి ఏ విధంగా వెళ్తుంది సోదరులారా సోదరీమణులారా వాస్తవమే మనం చదివిన దురూద్ ఇక్కడ నుండి మచిలీపట్నంకి గాని ఇక్కడ నుండి రాజమండ్రికి గాని ఇక్కడ నుండి సామర్లకోటకి గాని గోదావరికి గాని వెళ్ళదు వాస్తవమే మన ఆంధ్రాలోకి వెళ్ళదు మరి ఆంధ్ర దాటుకుంటూ మన భారతదేశం దాటుకుంటూ వేరే దేశంలోకి ఏ విధంగా వెళ్తుంది సోదరులారా సోదరీమణులారా ఎంతో మంది తెలియజేస్తా ఉంటారు మహాప్రవక్త వారు చనిపోయారు కదా ఆయన్ని పాతుకు పెట్టేశారు కదా ఆయన సలాం ఏ విధంగా పెట్టారు అయితే వినండి సోదరులారా మనం కబ్రస్థానుకి వెళ్తాం కదండి శుక్రవారం వెళ్తూ ఉండండి మీ నాన్నగారు లేదా మీ తాతగారి యొక్క సమాధి వద్దకు వెళ్లి ఫాతిహా చేసుకోండి మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మీరు తుది శ్వాస విడిచిన తర్వాత మీ పిల్లలు వచ్చి ఫాతిహా చదువుతారు సోదరులారా మనం కబ్రిస్తాన్ లోపలికి వెళ్లే ముందు ఏం చదువుతాం అస్సలాము అలైక యా అహ్లల్ ఖుబూర్ అని చదువుతాం కదండి అంటే ఓ కబర్ లోపల ఉన్నవారు ఓ సమాధి లోపల ఉన్నవారు మీ అందరికీ నేను సలాం చేస్తున్నాను అని అర్థం మీ అందరికీ నేను సలాం చేస్తున్నాను అని అర్థం సోదరులారా అతడు మనం పాతుకు పెట్టేశాము అతడు చనిపోయాడు సాధారణమైన మనిషి ఒక తాగుబోతు కూడా అందులో ఉంటాడు ఒక నమాజీ కూడా అందులో ఉంటాడు వ్యభిచారం చేసేవాడు కూడా అందులో ఉంటాడు ఉపవాసం ఉండేవాడు కూడా అందులో ఉంటాడు మంచి పనులు చేసేవాడు ఉంటాడు చెడ్డ పనులు చేసేవాడు కూడా ఉంటాడు ఒక నీచుడు పాపాత్ముడు ఒక వ్యభిచారం చేసేవాడు తాగుబోతు మన సలాం వినగలుగుతున్నాడు సోదరులారా నమాజీ కూడా మన సలాం వినగలుగుతున్నాడు అటువంటిది మహాప్రవక్త వారు మన యొక్క సలాం వినలేరా సోదరులారా కొందరు సమాధానం చెబుతారు సరే కబ్రిస్తాన్ లోపలికి వెళ్లే ముందు సలాం చేస్తారు కానీ మహాప్రవక్త వారు ఇక్కడ లేరు కదా ఆయన మదీనాలో ఉన్నారు ఏ విధంగా సలాం యొక్క జవాబు ఇస్తారు ఏ విధంగా దురూద్ వింటారు అయితే రండి హదీస్ యొక్క పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు
తెలియజేస్తున్నారు, నా యొక్క శిష్యులు ఎప్పుడైతే నా పైన దురూదు చదువుతారో నేను స్వయంగా ఆ యొక్క దురూదుని వింటాను. అదే విధంగా ఎవరైతే నన్ను సలాం చేస్తారో ఆ సలాం యొక్క జవాబు కూడా నేనే స్వయంగా ఇస్తాను. ఓ మహాప్రవక్త వారు, మీరు ఎక్కడో మదీనాలో ఉన్నారు, మేము ఎక్కడో వైజాగ్ లో ఉన్నాము, మీరు ఎక్కడో మదీనాలో ఉన్నారు, మేము ఎక్కడో జనమంచిలో ఉన్నాము, మేము ఆగ్రాలో ఉన్నాము, చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మరి ఎలా వింటారు? సోదరులారా, మరో హదీస్లో మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, నేను ప్రతి విశ్వాసం యొక్క మనసు కంటే ఎక్కువ దగ్గరగా ఉంటాను. సోదరులారా, మహాప్రవక్త వారు మదీనాలో లేరు, ఆయన మక్కాలో లేరు, ఆయన మన మనసు కంటే ఎక్కువ దగ్గరగా ఉన్నారు. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నారు, దురూద్ పढ़ो सवाब मिलेगा, सलाम करोगे जवाब मिलेगा। సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడో ఆయన మదీనాలో లేరండి, మన మనస్సు కంటే ఎక్కువ దగ్గరగా మన లోపల ఉందా. అందుచేతే కదా ఆయన తెలియజేస్తారు, ఓ విశ్వాసులారా, ఓ ప్రజలారా అనలేదు. ఆయన ప్రజల్ని అనలేదు, ఓ విశ్వాసులారా అంటే ఓ మోమినో, ఏ మోమినో, ఓ విశ్వాసులారా. మీరు ఎప్పుడైతే ఇంటి లోపలికి వెళ్తారో వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఇంట్లో ఉన్న వారిని సలాం చేయండి. పురుషులు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో వెంటనే వెళ్ళి మీ భార్యకి సలాం చేయండి. పరదాలో ఉన్న అమ్మ చెల్లెలు సంతోషించారనుకుంటారు, అమ్మయ్యా ఈ రోజుకైనా మా భర్త నాకు సలాం చేశాడని ఆనందించారండి. తప్పులేదు, ఇంటికి వెళ్ళగానే మీ భార్యకి సలాం చేయడం కూడా మహాప్రవక్త వారికి సున్నత్, గౌరవించడం కూడా మహాప్రవక్త వారికి సున్నత్. భార్యకి సలాం చేస్తే మనం ఏమి చిన్నవారైపో. సోదరులారా, ఆయన తెలియజేస్తారు, ఇంటికి వెళ్ళగానే నువ్వు సలాం చేయండి. భార్య ఉంటే భార్యకి, తల్లి ఉంటే తల్లికి, పిల్లలు ఉంటే పిల్లలకి కూడా సలాం చేయమని తెలియజేశారు. మహాప్రవక్త వారు స్వయంగా చిన్న చిన్న పిల్లలకి సలాం చేసేవారు. ఎప్పుడు కూడా మనసులో అహంకారం పెట్టుకోదు, నేను వయసులో పెద్ద, నాకి నువ్వు సలాం చేయాలి. కాదు కాదు, మీరు ఎప్పుడైతే సలాం చేస్తారో రెండోసారి అక్కడే మీకు తిరిగి సలాం చేస్తాడు. వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్ దెన్ దే విల్ రెస్పెక్ట్ యూ. ఎప్పుడైతే మనం గౌరవం ఇస్తామో గౌరవాన్ని మనం తిరిగి పొందుతాము. మీరు సలాం చేస్తే వారు కూడా తిరిగి సలాం యొక్క జవాబు ఇస్తారు. మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఇంటి గడప తొక్కగానే నువ్వు ముందు సలాం చేయి. ఇంట్లో ఒకవేళ ఎవ్వరు లేకపోయినా కూడా సలాం చేయాల్సిందే. సహాబా ప్రశ్నించారు, ఆయన యొక్క అనుచరులు ప్రశ్నించారు, ఓ మహాప్రవక్త, ఇంట్లో భార్య ఉంటే సలాం చేస్తాం, తల్లి ఉంటే సలాం చేస్తాం, పిల్లలు ఉంటే సలాం చేస్తాం, మరి ఎవరు లేకపోతే ఎవరికి సలాం చేయాలి? ఆయన సమాధానం చెబుతున్నారు, నేను ప్రతి విశ్వాసి యొక్క ఇంట్లో ఉంటారో తెలియజేశారు. ఎవరండి? మహాప్రవక్త వారు మన ఇంట్లో ఉన్నారు. ఆయన మనం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, మన గుండెల్లో ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, అందుచేత ఇంటి లోపలికి వెళ్ళగానే ఈ రోజు నుంచి ఇప్పటి నుండే సలాం చేయడం ఆరంభం చేయండి. ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా ومولانا محمد بارك وسلم صلاة وسلام عليك يا رسول الله صلاة وسلام عليك يا حبيب الله. సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాధారణమైన అస్తిత్వం కాదండి. ఆయన సాధారణమైన అస్తిత్వం కాదు. ఒకసారి దేవదూతలకి గురువైన హజ్రతే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ఆయన ముందుకు వచ్చారు. తెలుసండి, ఆయన హజ్రతే జిబ్రాయిల్ అలైహిస్సలాం. దేవదూతలు అంటే ఎవరంటే, అల్లాహ్ ముగ్గురిని సృష్టించాడు ఈ ప్రపంచంలో. మొట్టమొదటిగా దేవదూతలు, వారు తేజస్సుతో సృష్టించబడ్డారు. నూర్, వారు తేజస్సుతో అల్లాహ్ వారిని సృష్టించాడు. వారికి మరణం ఉండదు, వారిలో మగ ఆడ ఉండదు, వారు అందరూ సమానమే. వారికి పిల్లలు కూడా పుట్టారు. వారికి సంఖ్య లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది. మరో విషయం ఏమిటంటే, వారు ఏ ఆకారం కావాలంటే ఆ యొక్క ఆకారాన్ని ధరించి ప్రజల్లోకి కూడా రావచ్చు. అదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎక్కడ అయితే అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క, వినండి, ఎక్కడ అయితే
అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తల యొక్క సభ జరుగుతుందో అక్కడ స్వయంగా వినండి, అక్కడ స్వయంగా దేవదూతలు హాజరవుతారు, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. అల్హమ్దులిల్లా, మన యొక్క ఈమాన్ ఏమిటో తెలుసా? ఎలా మంచినీళ్ళు మనం కూర్చున్నాము, ఈ యొక్క సభ జరుగుతుంది, మీలాదు యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కేవలం మనుషులే కాదు, దేవదూతలు కూడా హాజరై ఉన్నారు. ఇక్కడ దేవదూతలు కూడా హాజరై ఉన్నారు. సోదరులారా, దేవదూతలు వారు నూరుతో సృష్టించబడ్డారు, తేజస్తో. రెండో వారు ఎవరంటే జిన్నాత్ అని అంటారు. వారు అగ్నితో సృష్టించబడ్డారు. ఫైర్, అగ్నితో సృష్టించబడ్డారు. అదే విధంగా వారిలో మగవారు ఆడవారు ఉంటారు, వారిలో పాపాత్ములు మంచివారు కూడా ఉంటారు. అదే విధంగా వారి యొక్క సంఖ్య కూడా ఎక్కువ. మనం వారిని అయితే చూడలేము, కానీ వారు మనల్ని చూడగలరు. ఇది వాస్తవం. వారిలో చెడ్డవారి యొక్క సంఖ్య ఎక్కువగాను, మంచి వారి యొక్క సంఖ్య తక్కువగాను ఉంటుంది. అదే విధంగా మూడోది మనమే, మనుషులం. తెలిసిందే మనుషుల గురించి, మగవారు ఆడవారు ఉంటారు, పాపాత్ములు పుణ్యాత్ములు ఇద్దరు ఉంటారు. సోదరులు, ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే హజ్రతే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు మహాప్రవక్త వారి దగ్గరికి వచ్చారు. మహాప్రవక్త వారు ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే, ఓ జిబ్రాయిల్, ఇప్పుడు చెప్పు, నీ యొక్క వయసు ఎంత, నీ యొక్క ఏజ్ ఎంత? సోదరి మల్లారా, అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఓ మహాప్రవక్త వారు, నా యొక్క వయసు నాకు తెలియదు, నా యొక్క వయసు ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన తెలియజేస్తున్నారు, ఆకాశంలో ఒక నక్షత్రం వస్తుంది, 70,000 సంవత్సరానికి ఆ యొక్క నక్షత్రం ఒకసారి కనబడి మాయమైపోతుంది. ఎవరు తెలియజేశారు? హజ్రతే జిబ్రాయిల్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు. ఆ నక్షత్రాన్ని నేను చూశాను అంటే ఆయన యొక్క వయసు 70,000 సంవత్సరాలనా? కాదు. ఆయన తెలియజేస్తున్నారు, ఓ మహాప్రవక్త వారు, 70,000 years కి ఒకసారి మెరిసే ఆ యొక్క స్టార్ ని నేను 72,000 సార్లు చూశాను. ఎవరు తెలియజేశారండి? ఎవరు? హజ్రతే జిబ్రాయిల్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు. మహాప్రవక్త వారు చిరునవ్వు నవ్వి ఆయన సమాధానం చెబుతున్నారు, ఓ జిబ్రాయిల్, నువ్వు ఆ నక్షత్రాన్ని చూసావు కదా, 72,000 సార్లు చూసావు కదా, అయితే తెలుసుకో, ఆ యొక్క నక్షత్రం ఇంకా ఎవరో కాదు, అది నేనే అని తెలియజేశారు. సోదరులారా, కొందరు తెలియజేస్తారు కదా, మహాప్రవక్త వారి వయసు కేవలం 63 సంవత్సరాలు అని. 63 సంవత్సరాలు తెలియజేస్తారు. మక్కా షరీఫ్ లో 40 సంవత్సరాలు మిగతా వయసు మదీనా షరీఫ్ లో ఉన్నారని తెలియజేస్తారు. వాస్తవం 100% ట్రూ. కానీ ఆ దానికన్నా ముందు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సృష్టించాడు. అంటే 72,000 సంవత్సరాల పాటు హజ్రతే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు చూశారు. సోదరులారా, ఆయన ప్రశ్నిస్తున్నారు, ఓ మహాప్రవక్త వారు, నాకు ఒక అనుమానం. అదేమిటంటే, ఆ నక్షత్రం 70,000 సంవత్సరాలు ఒకసారి కనబడేది కదా, ఈ గ్యాప్ లో మీరేం చేసేవారు అని అంటే, ఆయన సమాధానం చెబుతున్నారు, ఈ గ్యాప్ లో నా యొక్క ఒక్క సజ్దా పూర్తి అయ్యేది, మరో సజ్దా వచ్చేసరికి 70,000 సంవత్సరాలు పూర్తయిపోయాయి. సోదరులారా, మహాప్రవక్త వారు సాధారణమైన అస్తిత్వం కాదండి. ఆయన తెలియజేస్తున్నారు, ఓ జిబ్రాయిల్, నేను ఎప్పుడు నుండి ఉన్నానో తెలుసా? ఎప్పుడైతే అల్లాహ్ హజ్రతే ఆదం అలైహిస్సలాం వారిని సృష్టించలేదో, ఆయన యొక్క ఆకారం, ఆయన యొక్క మట్టిని ఎప్పుడైతే అల్లాహ్ సృష్టించలేదో, దానికన్నా ముందు అల్లాహ్ నన్ను సృష్టించాడు. ఫ్రమ్ దిస్ వాట్ వీ హావ్ అండర్స్టాండ్. మహాప్రవక్త వారి వయసు మనం చెప్పగలమా? ఎందుకంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఆ కాలంలో సమయం కూడా లేదు. సమయాన్ని కనుక్కున్నది మనిషి, సమయాన్ని ఇన్వెంట్ చేసింది, టైం ని ఇన్వెంట్ చేసింది హ్యూమన్ బీయింగ్. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయసు ఎవ్వరికీ తెలియదు. అదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ఈ ప్రపంచంలో అడుగు పెట్టలేదు. అరబ్ యొక్క చరిత్ర చాలా దారుణంగా ఉండేది. ఎంత దారుణంగా ఉండేదంటే, ఇంట్లో ఒకవేళ కూతురు పుట్టినట్లయితే కన్న తండ్రి తీసుకువెళ్ళి పాతకు పెట్టేసేవాడు. కన్న తండ్రి
పాతుకు పెట్టేసేవాడు, తన మెడ మీద కాళ్ళు పెట్టి చంపేసేవాడు. అల్లాహు అక్బర్. ఎవ్వరు కూడా ఒక మాట మాట్లాడేవారు కాదు, నువ్వు తప్పు చేశావని నిందించేవారు కాదు. సోదరులారా, ఇంతే అనుకున్నారా? కాదు కాదు. ఇంట్లో ఒకవేళ భర్త చనిపోయినట్లయితే భార్యపై జరిగే చిత్రహింసలు వేరు. భర్త చనిపోయినట్లయితే భార్యని ఏం చేసేవారు తెలుసా? తన భర్తని పాతుకు పెట్టి తన భార్యని ఊరు బయటకు తీసుకువెళ్ళి ఒక చిన్న గుడిసెలో ఉంచేవారు. దేంట్లోండి? చిన్న గుడిసెలో ఉంచేవారు. సంవత్సరం పాటు తను అదే గుడిసెలో ఉండాలి. 1 year పాటు అదే గుడిసెలో ఉండాలి. తన అవసరాలు కూడా ఆ గుడిసె లోపలే తీర్చుకోవాలి. ఆ యొక్క దుర్వాసనలో తను ఏ విధంగా ఉండగలుగుతుంది చెప్పండి ఒకసారి. బయట నుండి తాళం వేసేసేవారు. వారు 3 పూట్ల భోజనం పెట్టేవారు కాదు. వారికి గుర్తొచ్చినప్పుడు కల్లా వారు భోజనం పెట్టేవారు. వారికి గుర్తొచ్చినప్పటికల్లా నీరు పెట్టేవారు. దాదాపుగా 90% మహిళలు ప్రాణాలు కోల్పోయేవారు. ఆకలిని భరించలేక, దాహాన్ని భరించలేక మరణించేవారు. సోదరుల లోపల దుర్వాసనలు ఏ విధంగా ఒక అమ్మాయి బ్రతకగలుగుతుంది? అల్లాహు అక్బర్. సోదరులారా, ఒకవేళ సంవత్సరం గడిచి ఆ మహిళ బ్రతికినట్లయితే తనను బయటకు తీసుకువచ్చేవారు. బయటకు తీసుకువచ్చి తనను గుండు గీయించేసేవారు. తనను గుండు గీయించి ఒక గాడిద మీద తనను కూర్చోపెట్టేవారు. దేని మీద? గాడిద మీద తనను కూర్చోపెట్టి ఊరు మొత్తం ఊరేగింపుగా బయలుదేరేవారు. అల్లాహు అక్బర్. ఎంత బాధాకరమైన విషయమో చూడండి సోదరులారా. ఆ గాడిద కూర్చుంది, గుండు గీయించారు, తన వస్త్రాలు మురిగ్గా ఉన్నాయి, దుర్వాసన వస్తుంది. అల్లాహు అక్బర్. సోదరులారా, ఒక మహిళకి తన కుమారుడు చనిపోతే బాధ కలుగుతుంది, తన తండ్రి చనిపోతే బాధ కలుగుతుంది, అన్న తమ్ముడు చనిపోతే బాధ కలుగుతుంది, తనను కన్న తల్లి చనిపోయిన బాధ కలుగుతుంది. ఈ బాధలు అన్ని ఒకవైపు. ఒకవేళ భర్త చనిపోయినట్లయితే ఆ బాధని తను సహనం చేయలేదు. తనకు ధైర్యం ఇచ్చే భర్త లేకపోతే ఈ ప్రపంచంలో తను ఒంటరిగా ఏ విధంగా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తను ఏ విధంగా తన యొక్క జీవితం ముందుకు కొనసాగించాలని తను బాధపడతా ఉంటుంది. అటువంటి బాధ కాక ప్రజలు చిత్రహింసలు పెట్టేవారు, ఆకలితో ఉంచేవారు, దాహంతో ఉంచేవారు. సోదరుల గాడిద మీద తిప్పి ప్రజలు ఏమనేవారు తెలుసా? తిను తన భర్తని మింగేసింది, తను ఒక నాగపాము తన భర్తను మింగేసింది. అల్లాహు అక్బర్. ప్రజలు అప్పుడు ఏం చేసేవారంటే పేడ తీసుకుని తన ముఖం పైన కొట్టేవారు. అల్లాహు అక్బర్. పేడ తీసుకుని తన ముఖం పైన కొట్టేవారు. తన మనసులో ఉన్న బాధ సరిపోక ప్రజలు పెట్టే చిత్రహింసలకి తను అక్కడే చనిపోయేది. సోదరులారా, సోదర మహాశయులారా, ఆ తర్వాత వారిని నడి రోడ్డు మీద నుంచోబెట్టేవారు. ఆ సమయంలో వారు ప్రాధేయపడేవారు, ఎవరైనా ఉన్నారా మాకు సహాయం చేయడానికి? ఎవరైనా ఉన్నారా మా భుజాలపైన చేపెట్టి ధైర్యం ఇవ్వడానికి? సోదరులారా, ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు, ఎవరు కూడా ధైర్యం ఇచ్చేవారు కాదు, ఎవరు కూడా మీరు తప్పు చేస్తున్నారని చెప్పేవారు కాదు. ఆ సమయంలో సోదరులు అందరూ కలిసి అల్లాహ్తో దువా చేస్తున్నారు. ఓ అల్లాహ్, ప్రజలు మమ్మల్ని బాధ పెడుతున్నారు, ప్రజలు మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు, ఎవరినైనా పంపించు, మమ్మల్ని ముందుకు నేర్పి ఒక లీడర్ ని పంపించు, మా భుజాలను చేపెట్టి ముందుకు నేర్పి ఒక ధైర్యవంతుని పంపించు, మా గుండె మీద చేపెట్టి ఒక వీరుని పంపించు. సోదరులారా, వారి యొక్క దువాను అల్లాహ్ స్వీకరించారు. ఆ తర్వాత రబీఉల్ అవ్వల్ అనే నెల 12వ తేదీన ఆమినా వారి యొక్క ఇంట్లో ఎప్పుడైతే మన యొక్క మహాప్రవక్త గారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు, సోదరులారా, 25 సంవత్సరాల మన యొక్క మహాప్రవక్త, ఆ యొక్క యువకుడు 40 సంవత్సరాల విధవా మహిళ హజ్రతే ఖదీజతుల్ కుబ్రా రలియల్లాహు తఆలా అన్హా వారిని వివాహం చేసుకుని సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు. నేను ఈ ప్రపంచంలో రహమతుల్ లిల్ ఆలమీన్ గా, అంటే కారుణ్యమయుడుగా వచ్చాను. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, ఫజ్లే రబ్బుల్ ఉలా और क्या चाहिए, मिल गए मुस्तफा और क्या चाहिए, मिल गए मुस्तफा और क्या चाहिए. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, మీలాద్ వలన లాభం ఏంటి? మీలాద్ వలన మనకి ఏంటి లాభం అని అంటే, మీలాద్ వలన లాభం మహిళలకి వారి యొక్క గౌరవం లభించింది, తల్లిని మనం అర్థం చేసుకోగలిగాము, చెల్లి యొక్క మర్యాద మనకి తెలిసింది, అదే విధంగా కూతురు యొక్క విలువ తెలిసింది, భార్య మన యొక్క సగం ఈమాన్ అని మనకు అర్థమైంది. ఒకసారి దురుషరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా. మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇంట్లో భర్త చనిపోయినట్లయితే
భర్తతో పాటు భార్యని కూడా కాల్ చేసేవారు కదండి. ఇది ఆగింది, ఇది అంతరించిపోయింది. ఎందుకంటే మన యొక్క మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు. 25 సంవత్సరాల ఆ యొక్క యువకుడు మన యొక్క మహాప్రవక్త వారు 40 సంవత్సరాల విధవా మహిళ హజ్రతి ఖదీజతుల్ కుబ్రా వారిని వివాహం చేసుకుని సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. విధవా మహిళని ఎప్పుడు కూడా చులకనగా భావించకండి, వారికి కూడా మనసు ఉంటుంది, వారికి కూడా కోరికలు ఉంటాయి అని సమాజానికి తెలియజేసిన అస్తిత్వం మహాప్రవక్త వారు. హజ్రతి ఫాతిమతు జహ్రా మనందరికీ తెలుసు కదా, ఆమె తల్లి పేరే హజ్రతి ఖదీజతుల్ కుబ్రా వారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ యొక్క మీలాదులో మనం వచ్చాము, ఏం నేర్చుకున్నాము? తల్లికి మహాప్రవక్త వారు ఇచ్చిన మర్యాద ఏం తెలియజేశారు? మీ పిల్లల్ని మీరు చంపుకోకండి. ఒక కూతురు ఎప్పుడైతే ఇంట్లో పుడుతుందో అల్లా వారితో ఆనందించారు అని అర్థం. మహాప్రవక్త వారు తెలియజేశారు, ఏ ఇంట్లో అయితే కూతురు పుడుతుందో అల్లా వారితో సంతోషంగా ఉన్నాడు అని అర్థం. ఎవరైతే కూతుర్ని పెంచగలరో వారికి అల్లా కూతురు ప్రసాదిస్తాడు. ఇప్పుడు అంటారు కదా, మగ పిల్లలతోనే వంశం ముందుకు వెళ్తుంది. అగర్ మర్ద్ హో తभी खानदान आगे बढ़ेगा, वरना खानदान आगे बढ़ेगा नहीं. ये कहते हैं ना, ఇదే మాట్లాడతాం, మనం వింటూ ఉంటాం. ఇది వాస్తవమా లేదా? ఏ కూతురుతో వంశం ముందుకు వెళ్ళదా? ఎలా వెళ్తుందండి? తను పెళ్లి చేసుకుని వేరింటికి వెళ్ళిపోతుంది, వారి కుటుంబం ముందుకు వెళ్తుంది. మరి మా కుటుంబం అక్కడితోనే ఆగిపోయింది కదా. సోదరులారా, మనం అందరం ఎవరిదైతే కల్మా చదువుతున్నామో మహాప్రవక్త వారి వంశం కొడుకుతో కాదు కూతురుతో ముందుకు వెళ్ళింది. కొడుకుతో కాదు కూతురుతో, హజరత్ ఫాతిమతు జహ్రా వారితో ఆయన వంశం ముందుకు వెళ్ళింది. గౌస్ ఆజం వారు మనందరికీ తెలుసు, 11वीं షరీఫ్ చేస్తాం, గౌస్ కా దామన్ నహీ చోడేంగే అంటాము. గౌస్ ఆజం వారు ఎవరికి వంశానికి చెందినవారు? బీబీ ఫాతిమతు జహ్రా వారికి వంశానికి చెందినవారు. అంటే కూతురుతోనే వంశం ముందుకు వెళ్తుంది. నేర్పిన వారు కూడా మహాప్రవక్త వారు. తల్లి యొక్క పాదాల కింద స్వర్గం ఉంది అని చెప్పింది మహాప్రవక్త వారు. ఒక మహిళ యొక్క గౌరవం ఏ విధంగా పెంచారో చూడండి. ప్రతి మనిషి స్వర్గానికి వెళ్ళాలనుకుంటారు, అదే స్వర్గాన్ని తెచ్చి తల్లి పాదాల కింద పెట్టింది మహాప్రవక్త. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సోదర మహాశివులారా, మరి కొందరు ఏం చేస్తారంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇస్లాం యొక్క ప్రచారం చేశారు. ఎంత? 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత. ఇది వాస్తవం, 100% ట్రూ. మరి ఆయన యొక్క తల్లిదండ్రులు ఇస్లాంలో ఉన్నారా? వారి యొక్క తల్లిదండ్రులు కాఫిరా అని ప్రశ్నిస్తూ ఉంటారు. మాజల్లా, అస్తగఫిరుల్లా. కానీ కాదు, వారి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎవ్వరికి సజ్దా చేయలేదు. వారు ఎల్లప్పుడూ అల్లాహ్ను మాత్రమే నమ్మేవారు. ఏవండి, కేవలం మాటలేనా? ఆధారం ఏమైనా ఉందా? అయితే రండి సోదరులారా, సోదరి మల్లారా, ఒక 2 నిమిషాలు మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క కాన్సంట్రేషన్ నా పైన ఉన్నట్లయితే నేను చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతుంది. హజ్రతే ఆదం అలైహిస్సలాం అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన ఎవరండి? హీఈస్ ఎ ఫస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, హీఈస్ ఎ ఫస్ట్ ప్రొఫెట్. సోదరులారా, హజ్రతే ఆదం అలైహిస్సలాం వారి వంశంలోనే మహాప్రవక్త వారు జన్మించారు. అది ఏ విధంగా సాధ్యం? అయితే రండి, జనాబే ఆదం के बेटे शीस के बेटे यानस, यानस के बेटे कैनान, कैनान के बेटे मिल्लैन, मिल्लैन के बेटे बयारत, बयारत के बेटे इद्रीस, इद्रीस के बेटे मुतवश्शी, मुतवश्शी के बेटे नमक ने एक नाम, नमक ने एक नाम के बेटे नूह, नूह के बेटे साम, साम के बेटे जुल्हार, जुल्हार के बेटे शारिक, शारिक के बेटे आबिर, आबिर के बेटे दाता, दाता के बेटे रावा, रावा के बेटे सारू, सारू के बेटे नाखुर, नाखुर के बेटे तारीख, तारीख के बेटे इब्राहिम खलीलुल्लाह, इब्राहिम खलीलुल्लाह के बेटे इस्माइल ज़बीहुल्लाह, इस्माइल के बेटे कैदार, कैदार के बेटे यबाब, यबाब के बेटे हबल, हबल के बेटे साबित, साबित के बेटे सलामा, सलामा के बेटे अलहिसा, अलहिसा के बेटे लियसा, लियसा के बेटे और के बेटे अदनान, अदनान के बेटे मदर, मदर के बेटे लोई, लोई के बेटे काब, काब के बेटे मुर्रा, मुर्रा के बेटे कुसै, कुसै के बेटे अब्दुल मुनाफ, अब्दुल मुनाफ के बेटे हाशिम, हाशिम के बेटे अब्दुल मुत्तलिब, अब्दुल मुत्तलिब के बेटे अब्दुल्लाह और अब्दुल्लाह के बेटे मुहम्मदुर रसूलुल्लाह। సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరి వంశంలో పుట్టారంటే ప్రవక్తల యొక్క వంశంలో పుట్టారు.
హజ్రతే ఆదం అలైహిస్సలాం వారి రక్తాన్ని పంచుకుని పుట్టారు. హజ్రతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబంలో పుట్టారు. హజ్రతే ఇస్మాయిల్ వారి కుటుంబంలో పుట్టారు. హజ్రతే నూహ్ వారి కుటుంబంలో పుట్టారు. ఇప్పటికైనా ఎవరైనా చెప్పగలరా మహాప్రవక్త వారి తల్లిదండ్రులు కాఫిర్ అని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడినట్లయితే వారు ఇస్లాం నుంచి తొలగించబడతారు. మీ తల్లిని ఎవరైనా చులకనగా భావించి ఏదైనా మాట అన్నట్లయితే మీకు బాధ కలుగుతుందా లేదా? బాధ కలుగుతుంది. మీ తల్లి ముస్లిం కాదు అంటే మీకు ఎంత బాధ కలుగుతుంది? సోదరులారా, అటువంటిది మరి మహాప్రవక్త వారికి బాధ కలగదా? సోదరులారా, ఎందుకు కలగదు? ఆయనకి బాధ కలిగినట్లయితే ఆ మనిషి స్వర్గంలోకి ఏ విధంగా వెళ్తాడు? అల్లాహ్ అటువంటి పని చేస్తాడా? తనకు ఇష్టమైన ప్రియుడు, తనకు ఇష్టమైన ప్రవక్తని ఒక కాఫిర్ యొక్క ఇంట్లో పుట్టిస్తాడండి? ఆలోచించాల్సిన మాట. జనరల్ నాలెడ్జ్. పుట్టిస్తాడా? పుట్టించాడు. సోదరులారా, దీని బట్టి మనకేం అర్థమవుతుంది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల్లిదండ్రులు కాఫిర్ కాదు. ప్రవక్తల యొక్క వంశం, వలి యొక్క వంశంలో ఆయన జన్మించారు. సోదరులారా, సోదర మహాశివులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ఈ ప్రపంచంలో అడుగు పెట్టలేదు. మక్కా నగరంలో ఒక మంచి సువాసన హజ్రతే ఆమినా వారి యొక్క దేహం నుండి వస్తుంది. మనందరికీ తెలుసు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వచ్చారు, బీబీ ఆమినా వారికి గర్భంలోకి రాగానే ఏం జరుగుతుందంటే ఆయన యొక్క తండ్రి అయిన హజ్రతే అబ్దుల్లా గారు తుది శ్వాసను విడిచిపెట్టారు, పరమపదించారు. ఆమె ఒంటరిగా ఉంది. కానీ ఆమె పైన చిత్రహింసలు జరగలేదు. ఆమెని ఎవరు కూడా బాధ పెట్టలేదు, నగరం బయట ఉంచలేదు. ఎందుకంటే ఆమె ఒక మంచి కుటుంబానికి సంబంధించింది. హాష్మి కుటుంబం అని అంటారు. ఒక మంచి ఫ్యామిలీ కి సంబంధించింది ఆవిడ. అందుచేత ఆమెపై ఎటువంటి చిత్రహింసలు జరగలేదు. ఆమె తన ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో గర్భవతి. సోదరులారా, సోదరిమణులారా, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మక్కాలో ఉండే మహిళలు హజ్రతే ఆమినా అంటే మహాప్రవక్త వారి తల్లి గారితో ద్వేషించేవారు మహిళలు. ఎందుకంటే ఆమె దేహం నుండి ఒక మంచి సువాసన వచ్చేది. ఆ ద్వేషించాడి కారణం ఏమిటంటే మక్కా నగరంలో మంచి ధనవంతులు నివసించేవారు. మక్కాలో ఇప్పటికి కూడా పర్ఫ్యూమ్ పిచ్చి బాగా ఉంటుంది. అత్తర్ పిచ్చి ఇప్పటికి కూడా మక్కాలో మీరు గమనిస్తుంటారు. హజ్ కోసం, ఉమ్రా కోసం వెళ్ళిన వారు ఉంటారు కదా, అక్కడ మంచి బ్రాండ్స్ దొరుకుతాయి. ఇప్పటికి కూడా ఆ కాలంలో కూడా ఆ ధనవంతులు ఎందుకు ద్వేషించేవారంటే బీబీ ఆమినా వారి యొక్క దేహం నుండి ఒక మంచి సువాసన వస్తుంది. ఆ పర్ఫ్యూమ్ ఆమె ఎక్కడ కొందో చెప్పదు. అదే విధంగా ఆ సువాసన గల పర్ఫ్యూమ్ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు, మక్కాలో దొరకదు. మరి ఆవిడ ఎక్కడి నుండి తెప్పించింది, ఏ విధంగా వాడుతుంది అని ద్వేషించేవారు. సోదరులారా, ఒక రోజు ఏం జరిగిందంటే మక్కాలో ఉండే మహిళలు అందరూ కలిసి హజ్రతే అబ్దుల్ ముత్తలిబ్ వారి దగ్గరికి వచ్చారు. అంటే మహాప్రవక్త వారి తాతగారి దగ్గరికి వచ్చారు. వచ్చి అంటున్నారు, ఏవండి, భర్త చనిపోతే భార్య ఏం చేయాలి? దుఃఖ దినాల్లో ఉండాలి అని చెప్పారు. ఆయన కొత్త వస్త్రాలు వేసుకోవచ్చా? ఆయన సమాధానం చెప్పారు, లేదు, తెల్ల వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి. గాజులు వేసుకోవచ్చా? వేసుకోకూడదని చెప్పారు. అప్పుడు అలా ఉండేది రూల్. మరియు వారేం ప్రశ్నించారంటే పర్ఫ్యూమ్ ఉపయోగించవచ్చా, అత్తర్ రాసుకోవచ్చా అని తెలియజేశారు. ఆయన సమాధానం చెప్పారు, లేదు, అత్తరు కూడా రాసుకోకూడదు భర్త చనిపోయిన తర్వాత. సోదరులారా, వారు సమాధానం చెబుతున్నారు, మీ కుమారుడు చనిపోయిన తర్వాత మీ కోడలు తెల్ల వస్త్రాలు వేసుకుంటుంది, గాజులు వేసుకోవడం లేదు, వాస్తవమే. కానీ తను పర్ఫ్యూమ్ ఉపయోగిస్తుంది, ఒక మంచి బ్రాండ్ ఉపయోగిస్తుంది. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పడం లేదు, అది ఎక్కడ దొరుకుతుందో కనుక్కోండి. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత ఆయన యొక్క మామయ్య గారికి అంటే అబ్దుల్ ముత్తలిబ్ వారికి చాలా లజ్జ వేసింది, సిగ్గు వేసింది. ఆయన తలని కిందకి దించుకొని ఇంటికి తిరిగి వచ్చేశారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఇంటికి వచ్చి ఆయన బీబీ ఆమినా వారిని పిలిచి అంటున్నారు, ఓ ఆమినా, నేను నీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతావా అని అంటే ఆమె చెప్పింది, నాన్నగారు అంటే మావయ్య గారు, తప్పకుండా అడగండి, నేను సమాధానం చెబుతాను. ఓ అమ్మా, ఒక్క మాట చెప్పు, నా కుమారుడు అబ్దుల్లా అంటే నీకు ఇష్టమేనా? నా కుమారుడు అబ్దుల్లా అంటే నీకు ఇష్టమేనా?
తన కోసం నీ మనసులో ప్రేమ ఉందా? సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత బీబీ ఆమినా వారి యొక్క కళ్ళల్లో కన్నీరు వచ్చేసాయి. ఓ మామయ్య గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ కుమారుడు నా భర్త అంటే నాకు ఎంతోగానో ఇష్టం. ఆయనను విడిచి నేను ఎవ్వరు కూడా ఈ పరాయి మగాన్ని నేను ఎప్పటికీ నేను కన్ను ఎత్తి చూడలేదు. ఆయన అంటే నాకు ఎంతో ఇష్టము. ఆయన చనిపోయిన తర్వాత నేను కొత్త వస్త్రాలు కూడా వేసుకోవడం లేదు కదా, ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంటాను. సోదరులారా, ఆయన సమాధానం చెబుతున్నారు, అయితే నా కుమారుడు చనిపోయిన తర్వాత నువ్వు పర్ఫ్యూమ్ ఎందుకు ఉపయోగిస్తున్నావు? ఈ మాట విన్న తర్వాత ఆమె సమాధానం చెబుతుంది, మామయ్య గారు అయితే వినండి, ఈ పర్ఫ్యూమ్ యొక్క కారణం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా గదిలోకి రండి. గదిలోకి తీసుకువెళ్లారు. ఎప్పుడైతే గదిలోకి తీసుకువెళ్లారో హజ్రతే అబ్దుల్ ముత్తలిబ్ వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ గది మొత్తం ఒక మంచి సువాసనతో నిరుస్తూ ఉంది. అల్లాహు అక్బర్. ఆ గది లోపల తేజస్సు కూడా ఆయన గమనించారు. ఆయన ప్రశ్నిస్తున్నారు, ఏంటమ్మా ఈ గది మొత్తం ఒక మంచి సువాసన వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది? ఏ బ్రాండ్ ఉపయోగిస్తున్నావు? ఆమె సమాధానం చెబుతుంది, ఏవండి, ఎప్పుడైతే నీ కుమారుడు యొక్క ప్రేమ నా గర్భంలోకి వచ్చిందో, ఎప్పుడైతే నేను గర్భవతి అయ్యానో ఆ సమయం నుండి నా శరీరంలో ఎక్కడ కూడా చెమట రావడం లేదు. కేవలం చెమట నా నుదురు పైన వస్తుంది, అది కూడా మెరుస్తూ ఉంటుంది. ఆ చెమటని ఎప్పుడైతే ఒక గుడ్డ పెట్టి తుడుస్తానో ఆ గుడ్డలో ఒక మంచి సువాసన వస్తుంది. అల్లాహు అక్బర్. ఆ సువాసన నేను పోగొట్టాలని ఎప్పుడైతే నీటితో ఉతుకుతానో ఆ నీళ్లు మొత్తం సువాసనగా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా నీళ్లు ఎక్కువ వేస్తాను ఆ సొందు మొత్తం ఒక మంచి సువాసనతో బయటికి వస్తుంది. అల్లాహు అక్బర్. ఆయన ఆశ్చర్యపోయారు. సోదరులారా, మదీనాలో ఉన్న మహిళలు వచ్చి సమాధానం చెబుతున్నారు, ఎటువైపు అయితే ఆమినా వారు వెళ్తారో ఆ దారి మొత్తం మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన మక్కా మార్కెట్ లో దొరకదు. సోదరులారా, అది సువాసన కాదు, మహాప్రవక్త వారి యొక్క ఎంట్రెన్స్. సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రతే ఆమినా వారి యొక్క గర్భంలో వచ్చారు. గర్భంలో రావడమే ఆలస్యము. తల్లికి ఎక్కడ కూడా చెమట రావడం లేదు, కేవలం నుదురు పైన వస్తుంది. అది చెమట కాదు, స్వర్గం యొక్క సువాసన, జన్నతి ఖుష్బు అని అంటారు. సోదరులారా, అందుచేత బరేలి నుండి నా యొక్క ఇమాం, నీ యొక్క ఇమాం, అహ్లే సున్నత్ యొక్క ఇమాం ఎవరైతే కంజుల్ ఈమాని తెచ్చి మన చేత పెట్టారు, ఆలా హజ్రత్ అజీముల్ బర్కత్ ఇమాం ఇష్క్ మొహబ్బత్ వల్ సమాధానం చెబుతున్నారు, ఇతనే జన్నత్ में भी ऐसी खुशबू कहा जैसी खुशबू नबी के पसीने में। इतने जन्नत में भी ऐसी खुशबू कहा जैसी खुशबू नबी के पसीने में है। సోదరులారా, దీని బట్టి ఏమర్థమైందంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇంకా ఈ ప్రపంచంలో అడుగు పెట్టలేదు, ఎంట్రన్స్ ఇంకా అవ్వలేదు, రాకముందు ఆయన మౌజజా చేసి చూపిస్తున్నారు. తల్లి యొక్క దేహం నుండి సువాసన వస్తుంది, ఆయన చెమట రూపంలో ఒక సువాసన వస్తుంది. సోదరులారా, సోదర మహాశివులారా, ఇప్పటికి కూడా చెబుతారా మహాప్రవక్త వారు సాధారణమైన మనిషి అని? ఇప్పటికి కూడా చెబుతారా ఆయన ఈజ్ ఎ కామన్ మ్యాన్ అని? లేదు కదా. చాలా మంది చెప్తారు కదా, ఏమంటారు? ఆయనకి 2 చేతులు ఉన్నాయి, మాకు 2 చేతులు ఉన్నాయి. ఆయనకి 2 కాళ్ళు ఉన్నాయి, మాకు 2 కాళ్ళు ఉన్నాయి. ఆయన నమాజ్ చేస్తారు, మేము నమాజ్ చేస్తాం. ఆయన సజ్జా చేస్తారు, మేము సజ్జా చేస్తాం. ఆయన వివాహాలు చేసుకున్నారు, మేము వివాహాలు చేసుకుంటాం. ఆయన ఉపవాసం ఉన్నారు, మేము కూడా ఉపవాసం ఉంటాం. ఆయన హజ్ చేశారు, మేము కూడా చేస్తాం. ఇంకా డిఫరెన్స్ ఎక్కడ ఉంది? అయితే వినండి, అల్లాహ్ ఏమంటున్నాడో తెలుసా? ఓ మహాప్రవక్త, నేను నమాజ్ ఇచ్చాను, ప్రజలకి నమాజ్ చేయడం రాదు. ఇప్పుడు కొత్త కంపెనీలో జాబ్ వచ్చింది, జాబ్ రాగానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వగానే అపాయింట్మెంట్ లెటర్ ఇంటికి రాగానే మనకి డైరెక్ట్ గా తీసుకువెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్? మనం ఇంటర్వ్యూని క్రాక్ చేసాం అంతే, మనకి వర్క్ రాదు. టీచర్ ఉంటాడు, బీడీ రాసావు, టెట్ రాసావు, డిఎస్సి క్వాలిఫై అవుతాడు, తీసుకెళ్ళి డైరెక్ట్ కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. అన్ని క్రాక్ చేశారు కదా, మరి ఎందుకు కూర్చోబెట్టరంటే అతడికి వర్క్ ముందు నేర్పిస్తారు. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది,
కంపెనీలో ఇంటర్న్షిప్ ఉంటుంది, దానిలో అతడు సెలెక్ట్ అయిన తర్వాత, దానిలో పాస్ అయిన తర్వాత అప్పుడు తీసుకువెళ్ళి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ గా ఒక కుర్చీలో కూర్చోబెడతాడు. టీచర్ అయితే టీచింగ్ చేస్తాడు, వర్క్ అయితే వర్క్ చేస్తాడు, ఫార్మా డిపార్ట్మెంట్ అయితే వర్క్ చేసుకుంటాడు. సోదరులారా, ఇదే కదా జరిగేది కదండి, వర్క్ చేస్తాడు. సోదర మహాశివులారా, అటువంటిది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లా అంటున్నాడు, ఓ మహాప్రవక్త, ప్రజలకి నమాజ్ చేయడం రాదు. నేను నమాజ్ ఇచ్చాను, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, చేయాలంటే టీమ్ లీడర్ ఉండాలి, అప్పుడు మాత్రం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. టీమ్ లీడర్ లేకపోతే మనకి డౌట్స్ వస్తాయి, ఎవరు క్లారిఫై చేస్తారు కదండి. అలాగే ఒక టీం లీడర్ గా మహాప్రవక్త వారిని అల్లా పెట్టాడు. ఓ మహాప్రవక్త, నువ్వు వివాహం చేసుకో, ప్రజలు నిన్ను చూసి నేర్చుకుంటారు. ఓ మహాప్రవక్త, నువ్వు ఉపవాసం ఉండు, ప్రజలు నిన్ను చూసి నేర్చుకుంటారు. ఓ మహాప్రవక్త, నువ్వు నమాజ్ చేయి, ప్రజలు నిన్ను చూసి నేర్చుకుంటారు. అయినా సరే కొందరికి అంగీకరించదు. అయితే వినండి సోదరులారా, అల్లా తెలియజేస్తున్నారు, ఓ మహాప్రవక్త, నీకు ఎటువంటి అవసరం వచ్చినా నువ్వు నన్ను అడుగు. సోదరులారా, మనకి బాధ వచ్చినట్లయితే అల్లాతో అడుగుతాము, మనకేమైనా సమస్యలు వచ్చినట్లయితే అల్లాతో అడుగుతాము. కానీ మహాప్రవక్త వారి అనుచరులు అంటే సహాబా యుద్ధంలోకి వెళ్ళారు, వారి యొక్క కళ్ళు బయటికి వచ్చేసింది, వారు అల్లాతో దువా చేయలేదు, ఓ అల్లా నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చేయలేదు. వారి మహాప్రవక్త వారి దగ్గరికి వెళ్ళి అంటున్నారు, ఓ మహాప్రవక్త, యుద్ధంలోకి వెళ్ళాను, నేను గాయపడ్డాను, కళ్ళు బయటికి వచ్చేసింది. మహాప్రవక్త వారు ఆయన యొక్క పవిత్రమైన ఉమ్ము తీసి ఆ కంటి మీద రాశారు, ఆయనకి ఆరోగ్యం అల్లా ప్రసాదించాడు. సోదరులారా, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మహాప్రవక్త వారి దగ్గరికి వెళ్తే మన యొక్క సమస్యలు పూర్తి అవుతాయి. బగ్దాద్లో ఉండి మన సమస్యల్ని ఆయన దూరం చేసినట్లయితే మహాప్రవక్త వారు దూరం చేయలేరా, తప్పకుండా చేస్తారు. అల్లా అంటున్నాడు, ఓ ప్రజలారా, మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీరు మహాప్రవక్త వారిని అడగండి. ఓ మహాప్రవక్త వారు, మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీరు నన్ను అడగండి. అందుచేత బరీని నుండి నా యొక్క ఇమాం సమాధానం చెబుతున్నాడు, వహీ రబ్ హై జిస్నే తుజ్కో హర్ వతన్ కరమ్ बनाया, हमें भीख मांगने को तेरा रास्ता बताया। हमें भीख मांगने को तेरा रास्ता बताया। సోదర మహాశివులారా, ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాం, ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నామని అంటే మహాప్రవక్త వారు మనలాగా సాధారణ మనిషి అయితే కాదు, మనలాగా కామన్ మ్యాన్ అయితే కాదు. మీలాదున్ నబీ మనం చేశాం, ఘనంగా జరుపుకున్నాం, రోజు గడిచిపోయింది, భోజనం చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంతేనా మీలాదున్ నబీ అంటే? ఇంతేనా అండి? ఇంటి పైన జెండా కట్టాము, అయిపోయిందండి? కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర విన్నాము, దానిపైన ఎంతవరకు మనం అమలు చెయ్యాలి. మహాప్రవక్త వారు ఏం తెలియజేశారు, నమాజ్ मेरी आंखों की ठंडक है, నమాజ్ నా కంటికి శాంతి ఇస్తుంది. మహాప్రవక్త వారి అడుగు జాడలు నడిచే మనం, మహాప్రవక్త వారి కల్మా చదివే మనం, మహాప్రవక్త వారి తల్లి కన్నా ఎక్కువ, తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించే మనం నమాజ్ ని విడిచిపెడితే ఎలా అండి? డాక్టర్ ఏం సమాధానం చెప్తారండి? గ్యాస్ ప్రాబ్లం వస్తే ఎర్లీ మార్నింగ్ లెగిసి, గ్యాస్ ట్రబుల్ ఉన్నట్లయితే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఎర్లీ మార్నింగ్ లెగిసి 5 to 7, ఈ 2 గంటల మధ్య, 7 దాటిన తర్వాత కాదు, మళ్ళీ 5 to 7 ఈ 2 గంటలు నువ్వు వాకింగ్ చేయి లేదా రన్నింగ్ చేయి అని తెలియజేస్తాడు. ఇదే మహాప్రవక్త వారు 14వ సంవత్సరాల క్రితం తెలియజేశారు కదా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు నమాజ్ ఫజర్ కోసం లేదు, చల్ల నీళ్లతో నువ్వు వజూ చేసుకో, మస్జిద్ వైపు నడుచుకుంటూ వెళ్ళు. మహాప్రవక్త వారు తెలియజేశారు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. సోదరులారా, ఇవన్నీ ఇస్లాం మనకు తెలియజేసింది, దాన్ని మనం విడిచిపెట్టేసాం, దాన్ని మనం బైకాట్ చేసాం. ఎప్పుడైతే తిరిగి మనం ఇస్లాం వైపు వస్తామో మనకన్నా మంచి అదృష్టవంతులు మరొకరు ఉండరు. నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో ఏమన్నారంటే, ఒక క్రిస్టియన్ పాస్టర్ గారు, చర్చిలో ఉన్న పాస్టర్ గారు ఒక మాట చెప్తున్నారు. ఆ మాట విని నాకు చాలా ఆనందం వేసిందండి. ఆ మాట వాస్తవం, ఎంతవరకు వాస్తవమో మీ గుండెల్లో చేపెట్టుకొని మీరు ఆలోచించండి. ఆయన తెలియజేస్తున్నాడు ఏంటంటే, ముస్లిం ప్రజలు ఎంతమంది అయితే నమాజే జుమా కోసం మస్జిద్ లో హాజరవుతారో,
ఎంతమంది అయితే నమాజే జుమా కోసం మస్జిద్ లో హాజరవుతారో అదే సంఖ్య ఒకవేళ నమాజే ఫజ్ర్ కోసం హాజరైనట్లయితే ముస్లిం ప్రజలని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు, ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. దీస్ ఆర్ ది నాట్ మై వర్డ్స్, దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ ది పాస్టర్. అతను అంటున్నాడు, సోదరులారా మనం ఎంత దిగజారిపోయామంటే వేరే వారు మనకు చెబుతున్నారు. సరే, ఆయన మంచి మాట చెప్పారు, దానికైనా అమలు చేద్దాం కదా. సోదరులారా, నమాజే ఫజ్ర్ సాధారణమైన నమాజ్ కాదండి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మన యొక్క సంపాదన మన వెంట వస్తుంది. ఈ రోజు తెలియజేస్తారు, గురుగారు మంచి తాబీజ్ కట్టండి, గురుగారు ఒక మంచి దువా చేయండి, ఒక మంచి వజీఫా చెప్పండి అని అంటాం. తావీజ్ కట్టుకోండి, తావీజ్ కట్టుకోవడం మంచి పని, ఇది షిర్క్ కాదు, మంచిది, తావీజ్ కట్టుకోండి. కానీ దానికన్నా ముందు నమాజ్ చేయండి. నమాజ్ చేసినట్లయితే ఏ బరకత్ కోసం అయితే నువ్వు వెంట కొడుతున్నావో అదే బరకత్ నేను వెతుక్కుంటూ వస్తుంది, అదే సమృద్ధి నేను వెతుక్కుంటూ వస్తుంది. సోదరుల మహాప్రవక్త వారు తెలియజేశారు, నమాజ్ కన్నా ముందు అజాన్ తప్పనిసరి, అజాన్ ఉండాలి. అజాన్ తర్వాత నమాజ్ చేసేది, నమాజ్ కన్నా ముందు అజాన్ ఉంటుంది. ఆ అజాన్ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచంలో ఉన్న సమృద్ధిని అల్లా పోగు చేస్తాడు. ఏం చేస్తాడండి? పోగు చేసి ఆ సమృద్ధిని అల్లా మస్జిద్ లోపల పెడతాడు. ఎక్కడండి? మస్జిద్ లోపల పెడతాడు. సోదరులారా, ఒక చేదుకరమైన విషయం చెబుతున్నాను. మీ మనసుని నేను గాయపరిచినట్లయితే క్షమాపణ కోరుతున్నాను. అది ఏమిటంటే, ఈ రోజు మన యొక్క జీతాలు లక్షల్లో ఉన్నాయి, 5 అంకెలు మనం క్రాస్ చేసాము, అయినా సరే ఇంట్లో సుఖం లేదు. మనసులో చేపట్టి ఆలోచించుకోండి. మీ శాలరీ మీకు బాగా తెలుసు, మీ సంపాదన మీకు బాగా తెలుసు. 5 అంకెల దాకా మనం వెళ్ళిపోతున్నాం, అయినా సరే ఇంట్లో సంతోషం లేదు. అవునా? ఇయర్ మంత్ ఎండింగ్ రాగానే అప్పుల పాలవుతున్నాం. ఈఎంఐలంటూ, లోన్లంటూ, అవంటూ ఇవంటూ మన యొక్క సంపాదన ఎటైతే వచ్చిందో తిరిగి వెళ్ళిపోతుంది, వచ్చింది తిరిగి వెళ్ళిపోతుంది. సోదరుల మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అజాన్ యొక్క సమయంలో బరకత్ అంటే సమృద్ధి మొత్తం అల్లా పోగు చేసి మస్జిద్ లో పెట్టేస్తాడు. ఎవరైతే నమాజ్ చేయడానికి మస్జిద్ లోపలికి హాజరవుతాడో అల్లా అతని యొక్క సంపాదనలు సమృద్ధి చూపుతాడు. మీరు చూసి ఉంటారు కదా, ఎవరైతే నమాజ్ చేస్తారో అతని జీతం 15,000 అతడు సుఖ సంతోషాలతో ఉంటాడు. ఎవరైతే నమాజ్ చెయ్యరో అతని జీతం 2 లక్షలైనా అతను సంతోషంగా ఉన్నాడు. 2 లక్షలు సంపాదించేవాడు 10,000 సంపాదించి ఇమాం దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఏమైనా వజీఫా చెప్పండి. ఆయన జీతం ఎంత? ఆ జీతం ఎంత? 10,000 ఉంటుంది. సోదరులారా, ఈ 10,000 సంపాదించే వాడి దగ్గరికి 2 లక్షలు సంపాదించే వాడు వచ్చి వజీఫా అడుగుతున్నాడు, బర్కత్ కోసం అడుగుతున్నాడు, సమృద్ధి కోసం అడుగుతున్నాడు. ఇదే సమృద్ధి నీకు మస్జిద్ లో ఉంటుంది, ఇదే సమృద్ధి నీకు నమాజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నమాజ్ తర్వాత అల్లాహ్కు మనస్ఫూర్తిగా దువా చేస్తావో అల్లాహ్ అంటాడు, ఓ జిబ్రాయిల్, ఇతను ఇంటికి వెళ్లే ముందు ఇతని సంపాదన సమృద్ధిని చూపి. అవునా కాదండి? వాస్తవమా కాదా? మనందరికీ తెలిసింది. ఇప్పటికైనా మన జీవితాన్ని, మన యొక్క లైఫ్ ని మనం మార్చుకుందాం. ఇప్పటికైనా మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకుందాం. సోదరులారా, సోదర మహాశివులారా, మనం ఇక్కడికి వచ్చాము, 2 మాటలు వింటాం, వెళ్ళిపోతాం కాదండి. ఇక్కడికి వచ్చాము మీలాదు గురించే కాదు, తెలుసుకుందాం. మన లైఫ్ ని ఏ విధంగా చేంజ్ చేయాలో దానిపైన కూడా కన్ను వేద్దాం. ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా అవి దేవులుగా మారుతూ ఉంటారు. మనసుకి చాలా బాధ వేస్తుంది చూడగానే. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, నువ్వు అసలు నా కోసం ఏం చేశావు అని ఎదురు సమాధానంగా చెబుతూ ఉంటారు. తండ్రి పడిన కష్టం నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నీ కుమారుడు 10 సంవత్సరాల వయసు దాటుతాడో అప్పుడు తండ్రి యొక్క విలువ నీకు కూడా అర్థమవుతుంది. తండ్రి పిలవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. తండ్రి ఎప్పుడు పిల్లలపైన కోపంగా ఉంటాడు. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని కొడుతూ ఉంటాడు. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల పైన స్ట్రిక్ట్ గా ఉంటాడు. సోదరులారా, అవి మాత్రమే మనం చూడగలుగుతున్నామే. తండ్రి ఒంటరితనంలో ఎప్పుడైతే ఉంటాడో ఒక్కసారి తండ్రిని చూడండి,
మనసులో చాలా బాధ కలుగుతుంది. మనం సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజల పట్ల మనకి గౌరవం ఉండాలని తండ్రి పడే కష్టం అటు ఇటు కాదు, చాలా కష్టపడుతూ ఉంటాడు. సోదరులారా, సోదర మహాశివులారా, తండ్రి యొక్క విలువ మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే తండ్రి వెళ్ళిపోతాడు, తండ్రి యొక్క స్నేహితులు మనకి శత్రువులుగా మారుతారు చూడండి, అప్పుడు తండ్రి యొక్క విలువ అర్థమవుతుంది. తండ్రి ఉన్నంత వరకు సమాజం అందానికి సలాం కోరుతుంది. ఎప్పుడైతే నీ తండ్రి యొక్క చేయి నీ భుజాల మీద ఉండదో నువ్వు ఒంటరి వాడైపోతావు. మనకి అవసరాలు ఉంటాయి, మన అవసరాలు మాత్రమే మనం తీర్చుకోగలము. మనకి కోరికలు కూడా ఉంటాయి కదా, ఆ కోరికలు కేవలం తండ్రి డబ్బుతోనే పూర్తవుతాయి. ఆ కోరికలు తండ్రి మాత్రమే పూర్తి చేయగలడు. అతడు తన కోసం తర్వాత పిల్లల కోసం ముందు ఆలోచిస్తాడు. సోదరులారా, సోదర మహాశివులారా, ఎప్పుడు కూడా బాధపడకండి. తండ్రి నా కోసం ఏం చేశాడు, తండ్రి నా కోసం ఏం చేశాడు, తండ్రి నీ కోసం ఏం చేశాడో తెలుసా? తన యొక్క వయసు మొత్తం నీకు ఇచ్చేశాడు, తన యొక్క యువత వయసు నీ కోసం కేటాయించాడు. సోదరులారా, ఒక మనిషి మనల్ని 2 గంటల బయట వెయిట్ చేయించినట్లయితే మనకి చిరాకు వస్తుంది, మనకి కోపం వస్తుంది, తిరిగి వెళ్ళిపోతాము. అటువంటిది మన తండ్రి మన పైన ఎంతో డబ్బుని ఖర్చు పెట్టాడు, ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టాడు, తిరిగి ఏం ఆశిస్తున్నాడు? నా కుమారుడు నాకు నెలకి 20,000 ఇవ్వాలి, 30,000 ఇవ్వాలి కాదు కాదు. అతను ఒకే ఒక్క ఆ మాట ఆలోచిస్తున్నాడు. అదేమిటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుమారుడికి సమాజంలో ఒక మంచి పేరు ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఇది ఆలోచించడం తప్ప అండి? ఇది ఆలోచించడం ఒక గుణపడినా ఒక పాపం పడినా కాదు కదా. తండ్రి మాటల్లో ఎవరైతే నడుస్తాడో వారికన్నా మంచి యోధులు ఈ ప్రపంచంలో మరొకరు లేరు, ఈ ప్రపంచంలో మరొకరు లేరు. ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా హజరత్ ఖతం కర్దే ఖతం కర్. సమయం పూర్తి అయింది. నా ప్రసంగాన్ని ముగింపు వైపు తీసుకువస్తున్నాను. అదే విధంగా వెళ్తూ వెళ్తూ రెండు మాటలు మీకు చెప్పి వెళ్తున్నాను. అదేమిటంటే తండ్రి యొక్క కష్టం, తండ్రి మనకి కేటాయించిన డబ్బు, సమయం, ఒకవేళ అతడు ఆ డబ్బుని బ్యాంకులో గాని లేదంటే ఒక ప్రాపర్టీ కొనడంలో గాని ఇన్వెస్ట్ చేసినట్లయితే తన యొక్క ముసలితనం అంతా అతడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుని తినగలడు. అవునా కాదండి? ఎంత ఖర్చు పెడతాడు పిల్లల వెనక. ఎప్పుడైతే నువ్వు తండ్రి అవుతావు, హాస్పిటల్ వెంట నీ పిల్లల్ని తీసుకువెళ్తావు, అప్పుడు తండ్రి గుర్తుకు వస్తాడు. అప్పుడు మనసులో ఆలోచన వస్తుంది, ఒకవేళ తండ్రి నా ముందు ఉన్నట్లయితే తండ్రి ముందుకు వెళ్ళి నేను కోగలించుకొని నేను క్షమాపణ కోరుతానని నీ మనసులో ఆలోచన వస్తుంది. ఓ నాతోటి యువకులారా, ఇప్పటికైనా ఎప్పుడైనా మీరు చేశారా? మీ తండ్రిని ఒక్కసారి కోగిలించుకున్నారా? ఎప్పుడు లేదు. ఇది ఎప్పుడు గుర్తుకు వస్తుందో తెలుసా? తండ్రి దూరం వెళ్ళిపోయిన తర్వాత, తండ్రిని పాతుకు పెట్టిన తర్వాత మనసులో ఆలోచన వస్తుంది, ఒక్కసారన్న జీవితంలో తండ్రిని కోగిలించుకుంటే ఎంత బాగుండేదో అని నీ మనసులో ఆలోచన వస్తుంది. ఒక్క మాట గుర్తు పెట్టుకో, తండ్రి ఉన్నంత వరకు తండ్రి విలువ నీకు అర్థం కాదు. ఎప్పుడైతే అతను పాతుకు పెట్టేస్తావో, ఎప్పుడైతే నువ్వు అతని శ్మశానంలో వదిలి నువ్వు తిరిగి ఇంటికి వస్తావో, తన యొక్క కళ్ళు జోడు చూస్తే తండ్రి యొక్క కళ్ళు గుర్తుకు వస్తాయి, తను వేసుకున్న వస్త్రాలు చూస్తే తండ్రి గుర్తుకు వస్తాడు, తన యొక్క మాటలు వినడానికి నీ చెవులు తహతహలాడిపోతాయి. ఆ సమయంలో నీ కళ్ళ ముందు తండ్రి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు కదా, ఇంట్లో ఉన్నాడు కదా, ఒక్కసారి వెళ్ళి మనస్ఫూర్తిగా తండ్రిని కోగిలించుకుని చూడు. ఈ ప్రపంచంలో కలగని ఆనందం నీకు దక్కుతుంది, ఈ ప్రపంచంలో కలగని సంతోషం నీకు దక్కుతుంది. తండ్రి మరణించాడా? ఒక్కసారి కబ్రిస్తాన్కి వెళ్ళి మనస్ఫూర్తిగా అక్కడ కూర్చుని అక్కడ నువ్వు దురూద్ షరీఫ్ చదువు. నీకు దురూద్ షరీఫ్ కూడా చదవడం రాకపోతే అక్కడ కూర్చుని సుబ్హానల్లా 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 అని చదివిరా. కాసేపు అక్కడ కూర్చుని తండ్రితో మాట్లాడిరా. తండ్రి నీ పట్ల ఎంత గౌరవంగా ఫీల్ అవుతాడంటే అక్కడ ఉన్న వారితో చెప్పుకుంటాడు, వచ్చిన వాడు నా కుమారుడు అని. ना एक प्रसंगाన్ని ఇక్కడతో ముగింపు వైపు తీసుకొస్తున్నాను। या अल्लाह अज़्ज़ व जल मेरे कहने में क़स्दन से जो भी गलतियों से माफ फरमा और हम सबको सुनने से ज्यादा बिलखुसूस अमल करने की तौफीक रफ़ीक अता फरमा। वमा अलैना इल्ला अल बलाग। अस्सलामु अलैकुम व रहमतुल्लाह। सलातो सलाम अलैका या हबीब सलाम अलैका सलवा
अलैका या हबीबी या रसूलल्लाह आपका तशरीफ लाना वक्त भी इतना सुहाना जगमगा उठा ज़माना हुरगा थी नबी सदा अलैका या रसूल सदा अलैका या हबीब सलाम अलैका सलावतुल्लाह अलैका या हबीबी या रसूलल्लाह